వన్ సీ ద బిలో ఫిగర్. ఇక్కడ ఏముంది, ఫ్యాక్టరీ నుంచి పొగ అనేది వచ్చి మనకి ఎయిర్లో కలిసిపోతుంది. ఇక్కడ ట్రైన్స్ నుంచి కూడా వచ్చిన పొగ కూడా ఎయిర్లో మిక్స్ అవుతుంది. ఎయిర్ కంటెంట్ స్మోక్లో ఇంకే నెక్స్ట్ ఏంటి, బ్రీతింగ్ ఇంప్యూర్ ఎయిర్ ఈస్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్. ఇందాక మనం స్మోక్ అనేది ఎయిర్లో కలిసిపోయి ఎయిర్ అనేది ఇంప్యూర్ అవుతుందని చెప్పాం కదా, అంటే పొల్యూషన్ అవుతుందని చెప్పాం కదా. అదేంటి, అప్పుడు ఆ పొల్యూషన్ ఎయిర్నే మనం తీసుకుంటాం కదా బ్రీతింగ్ తీసుకునేటప్పుడు. సో అది బ్రీతింగ్ ఇంప్యూర్ ఎయిర్ ఈస్ హార్మ్ఫుల్ టు అవర్ హెల్త్ అంటే మన ఆ పొగ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది. సో వీ షుడ్ బ్రీత్ ఇన్ ఓన్లీ క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్. ఏం చేయాలి, మనం ఓన్లీ నీట్గా ఉన్న క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ని మాత్రమే తీసుకోవాలి. ఫ్రెష్ ఎయిర్ కమ్స్ ఇన్ టు అవర్ హోమ్స్ త్రూ డోర్స్ అండ్ విండోస్. ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రెష్ ఎయిర్ అనేది, మన చుట్టుపక్కల మన చెట్లు పెంచి మన ఇంట్లో మనం చెట్లు పెంచడం వల్ల మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది వస్తుంది. వి షుడ్ లీవ్ డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ టు లెట్ ద ఫ్రెష్ ఎయిర్ కమ్ ఇన్. ఎప్పుడు డోర్స్ అండ్ విండోస్ తెరిచి ఉండడం వల్ల ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఇంట్లోకి వస్తుంది. బ్రీత్ ఇన్ ఫ్రెష్ ఎయిర్. వి మస్ట్ బ్రీత్ ఇన్ క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ టు అవాయిడ్ సిక్నెస్. ఏం చేయాలి, సిక్నెస్ అంటే మన అనారోగ్యం పాలు కాకుండా ఉండడానికి ఏం చేయాలి, క్లీన్ అండ్ ఫ్రెష్ ఎయిర్ని మాత్రమే బ్రీతింగ్ తీసుకోవాలి. ప్లాంట్ మేక్స్ ద ఎయిర్ ఫ్రెష్ అండ్ క్లీన్. ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఎయిర్ని ఫ్రెష్ చేస్తాయి. బికాస్ ఆఫ్ అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. దానివల్ల ఏమంటుంది, మనకి ఎయిర్ అనేది క్లీన్ అవుతుంది. సో వీ షుడ్ ప్లాంట్ మోర్ అండ్ మోర్ ట్రీస్ అరౌండ్ అస్. మన చుట్టుపక్కల ఏం చేయాలి, ప్లాంట్స్ ఎంత ఎక్కువ ప్లాంట్స్ పెంచితే అంత ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకి వస్తుంది. వి మస్ట్ నాట్ కట్ ట్రీస్ అంటే మనం మన చుట్టుపక్కల ఉండే చెట్లని, ఎక్కడ ఉన్న చెట్లను మాత్రం కట్ చేయకూడదు. వి మస్ట్ నాట్ కవర్ అవర్ ఫేస్ వైల్ స్లీపింగ్. మనం పడుకునేటప్పుడు మనం ఫేస్ కవర్ చేసుకోకూడదు. బెడ్షీట్స్తో కానీ దేంతో కానీ ఫేస్ కవర్ చేసుకోకూడదు. వీ షుడ్ కీప్ విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ టు లెట్ ఫ్రెష్ ఎయిర్ ఎంటర్ అవర్ హౌసెస్. ఏం చేయాలి, ఆల్వేస్ విండోస్ అండ్ డోర్స్ని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనేది మన ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ ఈస్ ఆల్ అరౌండ్ అస్ బట్ ఇట్ కెనాట్ బి సీన్. ఏమన్నా, ఎయిర్ అనేది మన చుట్టుపక్కల ఉంటుంది బట్ మనం చూడలేము దాన్ని. ఎయిర్ హ్యాస్ వెయిట్. ఎయిర్కి వెయిట్ అనేది ఉంటుంది. ఎయిర్ ఆల్వేస్ బ్లో ఇన్ ఏ డైరెక్షన్. ఎయిర్ అనేది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఎయిర్ ఆక్యుపై స్పేస్. ఎయిర్ స్పేస్ని కూడా ఆక్యుపై చేస్తుంది. ఇట్ కెన్ మూవ్ థింగ్స్, సో ఇట్ హ్యాస్ ఫోర్స్. ఏం చేస్తుంది, థింగ్స్ అనేది మూవ్ చేస్తుంది కదా, బాగా గాలి వచ్చినప్పుడు అందులో చాలా థింగ్స్ అనేది వెళ్తూ ఉంటాయి. సో ఇట్ హ్యాస్ ఏ ఫోర్స్. యూ ఫ్లై ఏ కైట్. ఎగ్జాంపుల్, మనం ఎయిర్లో కైట్ని ఫ్లై చేస్తాం కదా. సో అదేంటి, థింగ్ని మూవ్ చేస్తున్నట్టే కదా. సో దట్ వై ఎయిర్ హ్యాస్ ఫోర్స్. వాట్ హ్యాపెన్స్ వెన్ ఎయిర్ మూవ్స్ ఎట్ ఏ స్పీడ్ అన్నాడు. వాట్ హ్యాపెన్ వెన్ ఎయిర్ మూవ్స్ ఎట్ అంటే స్పీడ్లో మూవ్ అవుతున్నట్టు ఏమవుతుంది. దిస్ స్ట్రాంగ్ విండ్ బ్లోస్ అవే ద కైట్ ఇన్ ద స్కై. ఏమవుతుంది, స్ట్రాంగ్ విండ్ కైట్ని పైకి ఎగిరేలా చేస్తుంది. హార్మ్స్ అండ్ యూజెస్ ఆఫ్ విండ్. హార్మ్స్. When the wind blows very fast, it is called storm. నార్మల్గా ఎయిర్ ఎక్కువ ఫ్లోతో వీసే విండ్ అన్నాం కదా. విండ్ బ్లోస్ వెరీ ఫాస్ట్, ఇంకా ఎక్కువ ఫాస్ట్గా ఫ్లో అవుతే దాన్ని ఏమంటున్నారు, స్ట్రోమ్ అంటారు. స్ట్రోమ్స్ డిస్ట్రాయ్ హౌసెస్, క్రాప్స్, ట్రీస్ అండ్ యానిమల్స్. ఏం చేస్తాయి, హౌసెస్ని, క్రాప్స్ అంటే పంటలను, ట్రీస్ అంటే చెట్లను, యానిమల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి. మీన్స్ ఇల్లు పడిపోతాయి ఎక్కువగా స్ట్రోమ్ వచ్చినప్పుడు. క్రాప్స్ అంటే పంటలు, చెట్లన్నీ పడిపోతాయి. స్ట్రోమ్స్ అప్రూట్ ట్రీస్ అండ్ బ్లో ద థింగ్స్ దట్ కమ్ ఇన్ ద వే. ఏం చేస్తాయి, స్ట్రోమ్స్ ట్రీస్ యొక్క రూట్స్ని తీసేస్తాయి. స్ట్రోమ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు రూట్స్ కూడా వచ్చేస్తాయి బయటకి. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ విండ్. విండ్ హెల్ప్స్ సీడ్స్ టు ఫ్లై టు ఫార్ ఆఫ్ ప్లేసెస్. ఏం చేస్తాయి, విండ్ బాగా గాలి వచ్చినప్పుడు ఒక చెట్ల యొక్క సీడ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి కదా. సో అదే చెప్పాడు, విండ్ హెల్ప్ సీడ్స్ టు ఫ్లై టు ఫార్ ఆఫ్ ప్లేసెస్. దీస్ సీడ్స్ గ్రో ఇన్ టు న్యూ ప్లాంట్స్ లేటర్. కొన్ని రోజుల తర్వాత సీడ్స్ అనేవి ఏమవుతాయి, ప్లాంట్స్కి గ్రో అవుతాయి. విండ్ హెల్ప్స్ బోట్ సెయిల్ ఆన్ వాటర్. విండ్ డ్రైవ్స్ అవర్ క్లౌడ్స్. ఏమన్నాడు, విండ్ ఏం చేస్తుంది, బోట్ని ముందుకు వెళ్ళడానికి ఏ వాటర్లో హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం విండ్ డ్రైవ్స్ అవర్ క్లాత్స్ అంటే విండ్ ఏం చేస్తుంది, మన బట్టలను ఆరబెడుతుంది. విండ్ మూవ్స్ విండ్ మిల్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. విండ్ ఎక్కువ గాలి ఎక్కువ రావడం వల్ల ఏమవుతుంది, మనకి విండ్ మిల్ ఎనర్జీ వస్తుంది.
A wind vane or a wind soak tells us direction in the which the wind is blowing. అంటే విండ్ వెయిన్ ఆర్ విండ్ సోక్ ఏం చేస్తుంది, గాలి ఏ డైరెక్షన్ లో పెడుతుందో మనకి తెలుపుతుంది. ఇక్కడ విండ్ మిల్ చూడండి ఎగ్జాంపుల్, ఇట్లా తిరగడం వల్ల గాలి అనేది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలుస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే చిల్డ్రన్. నోట్ డౌన్ యువర్ హోంవర్క్. Read the lesson carefully. Thank you, children.